వెబ్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నారా? కానీ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావడం లేదా? 2025కి సరిపోయే విధంగా నేను మీకు ఈ వీడియోలో బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు పూర్తిగా రోడ్ మ్యాప్ చూపిస్తా. వీడియో మొత్తం చూడండి. HTML, CSS, జావా స్క్రిప్ట్ లాంటివి ఎలా నేర్చుకోవాలో, ఏ ఆర్డర్లో నేర్చుకోవాలో పూర్తిగా చెప్పబోతున్నా. వీడియో మొత్తం చూడండి. మీరు బిగినర్ అయినా ఈ వీడియో మీకోసమే. సెల్ఫ్ లెర్నింగ్ ఎలా చేయాలి, ప్రాజెక్ట్స్ ఎలా తయారు చేయాలి, జాబ్స్ కోసం ఎలా అప్లై చేయాలి అని స్టెప్ బై స్టెప్ చూపిస్తా. వీడియో చివరి వరకు చూసి వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి ఎంటర్ అవుదాం. స్టెప్ 1, లెర్నింగ్ ఫ్రంట్ ఎండ్ బేసిక్స్. HTML, CSS, జావా స్క్రిప్ట్. ముందుగా మీరు ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలంటే వెబ్సైట్లో మనం చేసే కంటెంట్, కలర్, బటన్స్, లేఅవుట్స్ ఇవన్నీ తెలుసుకోవాలి. HTML అంటే స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజ్, ఉదాహరణకి హెడరింగ్, ఇమేజెస్, ఫోటోగ్రాఫ్. CSS అంటే డిజైన్, అంటే వెబ్ పేజ్ ఎలా కనిపించాలి అనేది CSS తోనే చేస్తాం. జావా స్క్రిప్ట్ ఇది వెబ్ పేజ్ కి యాక్షన్స్ ఇచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ ప్రెస్ చేస్తే అలర్ట్ రావడం, కలర్ చేంజ్ అవ్వడం, ఎక్సెట్రా ఇలాంటివన్నీ జావా స్క్రిప్ట్ తోనే చేస్తాం. ఇవి నేర్చుకోవడానికి కొన్ని బెస్ట్ ప్లాట్ఫామ్స్ చెప్తా, చూసుకోండి. ఫ్రీ కోడ్ క్యాంప్, V3 స్కూల్స్, MDN వెబ్ డాక్యుమెంట్స్. ఇప్పుడు స్టెప్ 2, లెర్నింగ్ CSS ఫ్రేమ్స్ ఇన్ టేల్విండ్ CSS. నార్మల్ CSS కంటే త్వరగా వెబ్ పేజెస్ డిజైన్ చేయడానికి టేల్విండ్ CSSని యూజ్ చేస్తారు. మీకు బ్యూటిఫుల్ వెబ్సైట్ చాలా తొందరగా చేయడం ఇష్టమైతే టేల్విండ్స్ని పక్కా యూజ్ చేయండి. ఇప్పుడు మనం స్టెప్ 3లో జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ని రెక్ట్లో ఎలా చేద్దామో చూద్దాం. Rect.js వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్. ఇది ఫేస్బుక్ క్రియేట్ చేసింది. విత్ రెక్ట్ మీరు కాంపోనెంట్స్ క్రియేట్ చేసి డైనమిక్ వెబ్ యాప్స్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. రెక్ట్ నేర్చుకునేటప్పుడు మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన కొన్ని టాపిక్స్ ఏంటి అంటే కాంపోనెంట్స్, ప్రాప్స్ అండ్ స్టేట్, హూక్స్ లైక్ యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్స్. రెక్ట్ నేర్చుకున్న తర్వాత మీరు చాలా మంది కంపెనీ లెవెల్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయగలుగుతారు. ఇప్పుడు స్టెప్ 4లోకి ఎంటర్ అవుదాం. బిల్డ్ యువర్ రియల్ ప్రాజెక్ట్స్. మీరు ఏ టెక్ నేర్చుకున్నా ప్రాక్టీస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్మాల్ ప్రాజెక్ట్ మొదలుపెట్టి గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్స్ లైక్ పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్, to do apps, whether app using API, Instagram or YouTube ఫ్రంట్ ఎండ్ ఓన్లీ. ప్రాజెక్ట్ బిల్డ్ చేసి మీ గీటబ్లో అప్లోడ్ చేయండి. ఇది మీ రెజ్యూమ్కి ప్లస్ పాయింట్ అవుతుంది. మీకు ఒకవేళ గీటప్ గురించి తెలియకపోతే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడండి. ఇప్పుడు స్టెప్ 5 చూద్దాం. బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. వన్స్ యూ కాన్ఫిడెంట్ అబౌట్ ఫ్రంట్ ఎండ్, నెక్స్ట్ స్టెప్ ఇస్ బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ అనేది బిహైండ్ ద సీన్స్ లాజిక్ హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు మీకు కొన్ని నేర్చుకునే టూల్స్ చెప్తా, వాటిని నోట్ చేసుకోండి. Node.js జావా స్క్రిప్ట్ అండ్ సర్వర్ సైడ్, Express.js for building REST APIs, MongoDB, NoSQL database. You will learn how to store data, create logical systems and more. ఇప్పుడు స్టెప్ 6 చూద్దాం. ఇది కొంచెం పెద్ద స్టెప్. ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్. ఇప్పుడు మీరు ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు అవి రెండు కంబైన్ చేసి ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాజిక్ సిస్టమ్, యూజర్ డేటా సేవ్ చేయడం, ఇంకా ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాగ్, వెబ్సైట్, టాస్క్ మేనేజర్, సోషల్ మీడియా క్లబ్స్, ఇవన్నీ మీ పోర్ట్ఫోలియోలో ఉండాలి. ఇవన్నీ ప్రూఫ్స్ ఫర్ ప్రాజెక్ట్స్ యూ ఆర్ డన్. ఇప్పుడు ఫైనల్లీ ఇంపార్టెంట్ స్టెప్. ఈ స్టెప్ 7లో మీరు రెజ్యూమ్, గీటప్ అండ్ జాబ్ అప్లికేషన్స్ చేయాలి. మీరు 3 to 5 ప్రాజెక్ట్స్ చేసి నెక్స్ట్ స్టెప్ రెజ్యూమ్ ప్రిపేర్ చేయడం, గీటప్ ప్రొఫైల్, లింక్డ్ఇన్ అప్డేట్ చేయడం, వన్ పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ క్రియేట్ చేయడం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ స్టెప్. చాలా కంపెనీస్ డిగ్రీ కన్నా స్కిల్ అండ్ రియల్ ప్రాజెక్ట్ చూసి జాబ్ ఆఫర్ చేస్తాయి. ఆల్ రైట్, ఇవే 2025కి ఫాస్టెస్ట్ వే టు బికమ్ ఏ వెబ్ డెవలపర్. మీరు డైలీ 1-2 అవర్స్ డెడికేట్ చేస్తే వితిన్ 6 months బేసిక్ టు అడ్వాన్స్ స్కిల్ బిల్డ్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ హెల్ప్ యూ ఇన్ పర్సనల్లీ.